తెలంగాణ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించినప్పటికీ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహానికి పూర్తి అండగా నిలుస్తుందని, అందరికీ సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ 2024 ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కళాకారులను ప్రోత్సహించేందుకు 1964లో నంది అవార్డులు ప్రారంభమయ్యాయని, తొలి నంది అవార్డును అక్కినేని నాగేశ్వరరావు అందుకున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వాలు గొప్ప కళాకారులకు సముచిత గౌరవం ఇచ్చామని అన్నారు. అదేవిధంగా వివిధ కారణాల వల్ల 14 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ పురస్కారాల ప్రదానాన్ని తిరిగి ప్రారంభించాలన్న ఉద్దేశంతో దివంగత ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని సీఎం వివరించారు. ఈ ఆలోచనను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన నిర్మాత దిల్ రాజును ఆయన అభినందించారు. గతంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని, తెలుగు సినిమా అంటే చెన్నై కేంద్రంగా ఉందని అనేవారని, కానీ ఇప్పుడు తెలుగు సినిమా భారతీయ చిత్ర పరిశ్రమకు చిరునామాగా మారిందని, హైదరాబాద్ దానికి వేదికైందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ ఘనత సాధించిన సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మొదటి తరం నుంచి నేటి 4వ తరం నటీనటుల వరకు తెలుగు సినిమా ప్రస్థానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి నటులు, అలాగే తన విద్యార్థి దశ నుంచి తెలిసిన బన్నీ, వెంకట్, అశ్విని దత్ కుమార్తెలు నాగ్ అశ్విన్ వంటి వారు నేడు గొప్ప నటులు, దర్శకులు, నిర్మాతలుగా రాణించడం సంతోషంగా ఉందని వ్యక్తిగత అనుబంధాన్ని పంచుకున్నారు. ఈరోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం, బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం. నేను అడుగుతున్న మిత్రుల్ని, రాజమౌళి గారిని, ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది. హాలీవుడ్ అమెరికా కాదు, బాలీవుడ్ ముంబై కాదు, హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాదు గడ్డ మీద ఉండాలి. మీకేం కావాలనో నాకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఒక ఐటీ పరిశ్రమను, ఒక ఫార్మా ఇండస్ట్రీని, ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినామో ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం. మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం. ప్రణాళికలు మీరు రచించండి. మా విజన్ డాక్యుమెంట్లో, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం. ఆ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉంది. మీకేం కావాలనో నాకు చెప్పండి. నేను ఒక్క మాట వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది, కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి 100% తోడ్పాటును అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి, మీకు సముచితమైన స్థానం కల్పించడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ 2047కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చే 100 సంవత్సరాలు 2047లో మనం పూర్తి చేసుకోబోతున్నాం. మరి స్వతంత్ర భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా, మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి. అది పరిశ్రమలు కావచ్చు, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక.